చూస్తున్నాం కర్నూలు బస్ యాక్సిడెంట్ లోని ఇప్పటికే 19 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. మరి ఆ 19 మందిలోని 18 మంది డెడ్ బాడీలను అయితే పక్కన పెట్టడం జరిగింది. దానికి సంబంధించి బంధువులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎవరి డిఎన్ఏలకు సంబంధించి వాళ్ళు మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు ఆ బాడీల్ని ఆ కుటుంబ సభ్యులకి ఇస్తామన్నట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే 19వ వ్యక్తి ఎవరు అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇక్కడ ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ 19వ వ్యక్తికి సంబంధించి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు రాకపోవడం కావచ్చు. మరి అయితే ఆ 19వ వ్యక్తి అంటే ఆ చనిపోయిన ఆ ఒక్క వ్యక్తి ఎవరు, ఎందుకు కుటుంబ సభ్యులు రాలేదు, అండ్ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఆయన మిస్సింగ్ అయినట్టు కూడా ఆల్రెడీ పోలీసులు అందరూ కూడా విచారణ చేపట్టారు. మరి ఆ 19వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకవేళ మిస్ అయినట్టు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు కానీ ఏ విధమైన కంప్లైంట్లు కనుక ఉన్నట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయమని కూడా ఇప్పటికీ చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా టికెట్ బుక్ చేసుకొని కూడా ఒక వ్యక్తి ఈ బస్సు ఎక్కకుండా మిస్ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే అతని ప్లేస్లోనే వితౌట్ ఎనీ రిజర్వేషన్ ఈ వ్యక్తి ఆరంగర్లో ఎక్కినట్టు కూడా తెలుస్తోంది. అయితే రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఒక్క ఆయన ఏమనుకున్నాడో ఏమో, ఎందుకు మిస్ అయిందో తెలియదు కానీ నిజంగా అతను అదృష్టవంతుడని చెప్పాలి. లేకపోతే అలాంటి సిచ్యువేషన్లోని కనుక ఆయన్ని ఊహించుకున్నట్లయితే అసలు ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉండేది అని చెప్పి ఈ వార్త విన్న తర్వాత ఆయన కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసి ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో బస్సు ఎక్కాల్సిన సమయంలోని తను రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే బస్సు ఎక్కకుండా ఆగిపోయిన కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బట్ ఆయన అదృష్టవంతుడని చెప్పుకోవాలి. మరి అటువంటి క్యాన్సిల్ అయిన రిజర్వేషన్లోని ఇంకొక వ్యక్తి వితౌట్ ఎనీ రిజర్వేషన్ అంటే ఎటువంటి టికెట్ తీసుకోకుండా ఎటువంటి రిజర్వేషన్ చేసుకోకుండా తన ప్లేస్లోని ఎక్కి ఈరోజు ఇలాగా చనిపోవడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమని చెప్పాలి. అంటే అదృష్టం అన్నది ఏ విధంగా ఆ వ్యక్తికి ఉంది అన్నది ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. మరి అయితే ఇక్కడ రిజర్వేషన్ చేసుకోకపోవడం వల్లనే ఈ వ్యక్తి ఎవరన్నది డీటెయిల్స్ ఇప్పటివరకు కూడా గుర్తించకపోవడం అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరి డీటెయిల్స్, అంటే వాళ్ళు ఎక్కడ రిజర్వేషన్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క డ్రాపింగ్ పాయింట్స్ ఏంటి ఉన్న ఆ డీటెయిల్స్ వల్ల ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి బాడీ ఏంటి అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి పోలీసులు ఇంటిమేట్ చేయడం కూడా జరిగింది. మరి అయితే ఎటువంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆ వ్యక్తి ఎవరు, ఆ ఒక్క వ్యక్తి ఎవరు, అసలు అతను అక్కడ ఎక్కిన తర్వాత అసలు ఇంట్లోనే ఎవరికైనా చెప్పారా, లేకపోతే కుటుంబ సభ్యులకు ఏమైనా ఈయన దూరంగా ఉన్నారా, ఈయన బెంగళూరు వెళ్లాల్సి వస్తోందా, లేకపోతే ఈయన ఏమైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా స్టూడెంటా అన్న దానిపైన కూడా ఇవాళ విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆల్రెడీ ఒక వ్యక్తి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మరి డిఎన్ఏ కనుక మ్యాచ్ అయినట్లయితే అప్పుడు బాడీని వాళ్ళకి అందజేస్తామన్నట్టు కూడా పోలీసులు ఇప్పటికీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇప్పటికీ రిజర్వేషన్ చేసుకొని కూడా చివరి నిమిషంలోని బస్సు ఎక్కకుండా బతికిపోయిన వ్యక్తి నిజంగా చాలా సేఫ్ అనే చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరు, లాస్ట్ మినిట్లోని రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వ్యక్తికి సంబంధించిన బంధువులు వచ్చారా లేదా అనే వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్లో ఉన్నారు. సమయంలో మద్యం సేవించి ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో బలంగా తలకు గాయాలు కావడం, అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పుడు కేవలం ఇదంతా కూడా శివశంకర్ మద్యం సేవించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా యావత్తు దేశమంతా కూడా శివశంకర్ మద్యం సేవించడం వల్లే ఇలాంటి ఘటన, ఒక్కరి వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా అందరూ వారు ఆ రోజు చేసినటువంటి తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం కర్నూలు జీజీహెచ్లో ఉన్న పోస్టుమార్టం గది ఏదైతే ఉందో ఇప్పటికే బంధువులు ఎవరైతే ఉన్నారో దాదాపు 19 మంది బస్సులో సజీవమైన తర్వాత 19 మంది సంబంధిత ఆనవాళ్ళ కోసం ఆ బాడీలో ఉన్నటువంటి శాంపిల్స్తో పాటు ఇటు బంధువుల బ్లడ్ శాంపిల్స్ను సేకరించి అధికారులు ఇక్కడ నుండి నేరుగా అమరావతిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఆ పరీక్షలన్నీ కూడా పూర్తి కావడంతో ఈరోజు తాజాగా కర్నూలు జీజీహెచ్కు మరోసారి బ్లడ్ శాంపిల్స్ ఏవైతే పంపారో బ్లడ్ శాంపిల్తో పాటు డిఎన్ఏ పరీక్షలు 2 కూడా మ్యాచ్ అయ్యాయి. 2 మ్యాచ్ అయిన తర్వాతనే బంధువులకు అప్పచెప్పనున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మన వీడియో జర్నలిస్ట్ రాజు విజువల్లో జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ మనం చూసే కార్నర్ ఏదైతే ఉందో పోస్టుమార్టం గది పక్కనే ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు ఇటు రెవెన్యూ వివిధ శాఖల అధికారులందరూ కూడా ఎవరైతే దాదాపు 18 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో 18 మంది బాధితుల బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బంధువులందరూ కూడా చేరుకొని మొదటగా వీటన్నిటికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులు ఇక్కడ నుండి నేరుగా 18 అంబులెన్స్ల ద్వారా 6 రాష్ట్రాలకు చెందినటువంటి పర్సన్స్ ఎవరైతే ఆ రోజు బస్సు ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మృత్యువాత
మృతపడ్డారో వారందరికీ ఇక్కడ నుండి నేరుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 అంబులెన్స్లను సిద్ధం చేసి ఇక్కడ నుండి నేరుగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు మృతి చెందారో వారి తమ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి అక్కడికి వారికి అప్పచెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో 6 ప్రాంతాల్లో 6 రాష్ట్రాలకు చెందినటువంటి వారందరినీ కూడా ఇక్కడ నుండి నేరుగా అంబులెన్స్ల ద్వారా ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తుంది. మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ బాధిత రోజు బస్సు ప్రమాదాన్ని చోటు చేసుకున్న తర్వాత మృతి చెందారో ఆ బాధిత బంధువులందరూ కూడా ఆ కార్నర్లో మనం చూస్తూ ఉన్నాం. అధికారులు వారి నుండి ఇప్పటికే DNA శాంపుల్స్ సేకరించిన తర్వాత వీరి యొక్క బ్లడ్ శాంపిల్ అంతా కూడా మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత కొన్ని ప్రూఫ్స్ అధికారులు వారి నుండి సేకరించిన తర్వాత వారికి డెడ్ బాడీస్ అప్పచెప్పి ఛాన్స్ ఉంది. మనం చూస్తున్నాం ముందరుండే అంబులెన్స్తో పాటు పక్కనే ఏదైతే పోస్ట్మార్టం గది ఉందో అక్కడ కూడా 2 అంబులెన్స్లను సిద్ధం చేసిన పరిస్థితి. 1 by 1 ఈ యొక్క మృతదేహాలను అప్పచెప్పే కార్యక్రమం అయితే పూర్తయింది. ఇప్పటికే అధికారులు ఒక్కొక్కరికి యొక్క డెడ్ బాడీస్ ఇచ్చిన తర్వాత నేరుగా ఎవరైతే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 6 మంది, ఇటు ఏపీకి సంబంధించినటువంటి 6 మంది, మిగతా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇక్కడ నుండి నేరుగా తమ ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే 19వ పర్సన్ ఎవరైతే ఈ చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు అనేటటువంటి పర్సన్ ఉన్నారో ఆ రోజు 3 రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు చెందినటువంటి త్రిమూర్తులు హైదరాబాద్ నుండి చిత్తూరుకు బెంగళూరుకు వచ్చే సమయంలోనే మిస్ అయ్యారంటూ కూడా వారు బంధువులు కూడా రావడం జరిగింది. వారి శాంపిల్ కూడా నిన్న రాత్రి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేశారు. ఆ బాడీకి DNA మ్యాచ్ కావడంతో ఖచ్చితంగా త్రిమూర్తులకు ఆ డెడ్ బాడీ కూడా అప్పచెప్పే ఛాన్స్ ఉంది. లేని పక్షంలో ఒకవేళ DNA పరీక్షలు మ్యాచ్ కాకపోతే ప్రభుత్వ అధికారులే లాంఛనంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే జిల్లా SP కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ఘటనకి పాల్పడినటువంటి బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో శివశంకర్ మద్యం సేవించడం వల్లే ల్యాబ్ నుండి టెస్ట్లో క్లియర్గా అందులో వచ్చాయంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక రకాల అంశాలు మాధ్యమాల్లో వస్తూ ఉన్నాయి. మద్యం సేవించారని కొందరు, సేవించలేదని మరికొందరు. అయితే రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ రోజు అతని పోస్ట్మార్టం రిపోర్ట్లో కంప్లీట్గా డాక్టర్సు పరీక్షిస్తే అందులో అతని శాంపిల్స్ ఏవైతే తీశారో అందులో మద్యం సేవించి డ్రైవింగ్ చేశారంటూ కూడా వారు ఇవ్వడంతో అందరూ కూడా షాక్కు గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఏదైతే ఆ రోజు రాత్రి 2 గంటలకి కర్నూలు సమీపంలో ఉన్న లక్ష్మీపురం గ్రామం నుండి నేరుగా ఏదైతే పెట్రోల్ బంకులో 2:24 నుండి 2:26 4 నిమిషాల పాటు అక్కడే పెట్రోల్ బంకులో కొంత వీరంగంలాగా సృష్టించడం జరిగింది. మొదట పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో కొంత అరుపులు కేకలు వేశారు. అక్కడ నుండి బైక్ స్టంట్ చేస్తూ ముందుకెళ్ళిన పరిస్థితి. అయితే ఏదైతే లక్ష్మీపురం నుండి పెద్దటేకూరు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఉందో ఆ రెండింటికి మధ్యలో దాదాపు 6 నుండి 7 కిలోమీటర్లు ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో పక్కనే జాతీయ రహదారి కానుకొని ఒక మద్యం షాప్ కూడా ఉంది. ఆ మద్యం షాప్లో ఏదన్నా మద్యం సేవించారా లేకుంటే ఏం జరిగిందనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎర్రిస్వామిని కూడా నిన్న సాయంత్రము సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎర్రిస్వామి అసలు పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఇంకా పోలీసులు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇటు పోలీసులు ఎర్రిస్వామి నుండి తీసుకున్నటువంటి వాంగ్మూలంతో పాటు ఇటు వచ్చే ఏదైతే బస్సు డ్రైవర్ ఆ రోజు జరిగిన ఘటనలో కేవలం జరిగిన ఇన్సిడెంట్లో పెద్ద మొత్తంలో మనం ఆ రోజు చూసుకున్నట్లయితే కేవలం బస్ డ్రైవర్తో పాటు అక్కడ ఉండే ఎర్రిస్వామి ఇటు బైక్ నడుపుతూ మరణించినటువంటి ఈ ముగ్గురికి మాత్రమే అక్కడ ఏం జరిగిందనేటటువంటి అంశాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఎర్రిస్వామి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం. జిల్లా కలెక్టర్ సిరి కూడా స్వయంగా ఇప్పటికే జిల్లా SP విక్రాంత్ పాటిల్తో పాటు జిల్లా కలెక్టర్ సిరి అందరూ కూడా అధికారుల సమన్వయంతో ఆ డెడ్ బాడీస్ అప్పగించే కార్యక్రమంలో అందరూ అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎర్రిస్వామి స్టేట్మెంటు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇటు బస్ డ్రైవర్ అసలు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు ఆ ఘటన చోటు చేసుకోవాల్సి వచ్చింది, ఒకవేళ బస్సు డ్రైవరు ఆ బైక్ ఏదైతే రోడ్డు మీద పడి ఉందో ఆ బస్సు వెళ్ళే క్రమంలో కొంత అదుపు చేసి ఉంటే ఈ 19 మంది ఈరోజు నిజంగా బ్రతికుండేవారంటూ కూడా యావత్తు సమాజం అంతా బస్సు డ్రైవర్ను ఓ పక్క తప్పుపడతా ఉంది. ఇంకో పక్క శివశంకర్ ఎవరైతే ఆ యొక్క బస్సు ప్రమాదం జరిగిన సమయంలో మద్యం సేవించి ఇలా చేయడం వల్లే ఈ
దాదాపు 19 కుటుంబాలు ప్లస్ ఈ శివశంకర్ కుటుంబం కూడా రోడ్డు మీద పడిందంటూ కూడా ఇటు బాధిత కుటుంబాలు కావచ్చు లేదా నెటిజన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులు ఏదైతే దాదాపు 18 డెడ్ బాడీస్ సంబంధించి వారి నుండి సేకరించిన డిఎన్ఎస్ కావచ్చు, బ్లడ్ శాంపిల్స్ అంతా కూడా క్లియర్గా మ్యాచ్ అయ్యాయి. వాటన్నింటినీ బాడీస్ని అన్నింటినీ కూడా ఇస్తున్నారు. వాటితో పాటు మనం చూస్తూ ఉన్నాం కార్నర్లో ఉండే అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో అంబులెన్స్లో 18 ప్రాంతాలకు 6 రాష్ట్రాలకు ఇచ్చే విధంగా అధికారులు అయితే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో ఘటన జరిగిన తర్వాత సీరియస్గా ముందుకెళ్ళిన తర్వాత హుటాహుటిన ఈ యొక్క ఏదైతే DNA సంబంధించినటువంటి పరీక్షలకు పంపించిన తర్వాత చాలా అధికారుల సమన్వయంతో ఈ విధంగా రిజల్ట్ రావడం పట్ల ఎవరైతే బాధిత బంధువులు ఉన్నారో వారు కూడా యొక్క మృతదేహాలకు సంబంధించి ఇప్పటికే 3వ రోజు గడుస్తూ ఉంది. 3వ రోజు తమ మృతదేహాలను తీసుకెళ్ళడం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా కొంత కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి పరిస్థితి. బంధువులంతా కూడా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ నుండి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికే చూస్తూ ఉన్నాము 19 వ్యక్తులకి సంబంధించి మొత్తం కూడా కుటుంబ సభ్యులు రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క DNA టెస్టులు కూడా సేకరించిన తర్వాత కుటుంబ సభ్యులు డిఎన్ఏకి కనుక మ్యాచ్ అయినట్లయితే వాళ్ళకి ఆ బాడీని అప్పగిస్తామని చెప్పి పోలీసులు ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి అయితే 19వ వ్యక్తికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు వచ్చారు అని అంటున్నారు. మరి డిఎన్ఏలు మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా అందజేస్తాము, లేకపోతే ఎటువంటి కుటుంబ సభ్యులు కానీ అంటే ఎవరు కూడా రాకపోయినట్లయితే ప్రభుత్వమే లాంఛనాలతోని వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు అని కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా కూడా ఇటువంటి ముఖ్యంగా శివశంకర్ మద్యం సేవించడం వల్లే ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది అన్నట్టు కూడా మనకి ఇప్పటికీ రిలీజ్ అయిన CCTV ఫుటేజెస్ కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. సో తను ఏ విధంగా బండి డ్రైవ్ చేశారు, ఏ విధంగా తను ఎంత డ్రింక్ చేస్తున్నారు, తన బండి డ్రైవ్ చేయలేని సిచ్యువేషన్స్కి సంబంధించిన ఫుటేజ్ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. మరి ఇలాంటి వ్యక్తి ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం.